హై టు ఆల్ ఈరోజైతే ఒక 30 వరకు సారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి మనకు నార్మల్ నుంచి పార్టీ వేర్ వరకు ఉన్నాయండి. అన్నీ కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మంచి యూనిక్ స్టైల్ అండి. ప్రతిది కూడా చాలా యూనిక్ స్టైల్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ సారీ చూడండి. ఇది మనకు వైట్ విత్ రెడ్ కలర్ కుందన్ ప్యాటర్న్‌లో అయితే తీసుకున్నాను. మొత్తం బీడ్స్ వర్క్ అయితే ఇచ్చారు. కట్ వర్క్‌లో వచ్చేసి లుక్ ఎంత బాగుంది అంటే మంచి క్రష్ అండి. చాలా బాగా అనిపిస్తుంది కట్టుకున్న తర్వాత మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. అందులో కాంబినేషన్ వైట్ విత్ రెడ్ ఎప్పుడు కూడా ట్రెండింగ్‌లో ఉండే కాంబినేషన్ అండి. చాలా బాగా అనిపిస్తుంది అండ్ యూనిక్‌గా ఉంటుంది. సో సారీకి అంతా కూడా మనకు బీడ్స్‌తోని కట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడక్కడ చిన్నగా మనకు సీక్వెన్స్ టైప్‌లో బుటాస్ వచ్చాయండి. సేమ్ పళ్ళులోని చిన్నగా మనకు ఫ్లవర్ థీమ్‌లో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ సారీకి డౌన్ పార్ట్‌లో మనకు సేమ్ రన్నింగ్ ఇదే సీక్వెన్స్ బుటాస్ కూడా వస్తాయండి. అండ్ మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా వచ్చేస్తుంది. లుక్ మాత్రం నిజంగా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా బాగుంది అండి. మంచి సినోన్ టైప్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ వెయిట్ కూడా మనకు నార్మల్ సారీ కన్నా కొంచెం తక్కువే ఉంది. ట్రాన్స్పరెన్సీ కూడా కాదు అండి. సో నాకు వర్త్ అనిపించింది అమౌంట్ కూడా. లైక్ బయట తీసుకున్నా కూడా ఇదే ప్రైస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా సేమ్ ప్రైస్ ఉంది అండి. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ సారీకి వచ్చిన బ్లౌజ్ కూడా మనకు సేమ్ పళ్ళు లుక్లోనే వస్తుంది అండి. సో సారీలో మనకు ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్న్ బ్లౌజ్లో కూడా ఇచ్చారు. మంచిగా హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది. అది కూడా చిన్న లేయర్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ ఆ కుందన్స్ కానీ లేదు అంటే ఆ ప్యాటర్న్ లైక్ ఆ గోల్డ్ థ్రెడ్తోని కానీ అంతా కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. మిగతా అంతా కూడా సీక్వెన్స్ టైప్లో చిన్న బుటాస్ అయితే వచ్చాయండి. సో వైట్ శారీ విత్ రెడ్ కలర్ బ్లౌజ్. దీన్ని షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండి. శారీ మాత్రం ఓవరాల్గా కూడా చాలా బాగుంది. వన్ మోర్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ అండి. అందులో కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ కలర్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్. సో కొత్త ప్యాటర్న్ అయితే లాంచ్ చేశారు. లైక్ ఇది చూడండి మనకు ఆరెంజ్ విత్ పింక్ కలర్లో అయితే తీసుకున్నాను. సో సింగిల్ కలర్ ఇందులో అయితే ప్రజెంట్గా ఇది ఒక కలర్ ఉంది. నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ కలర్ ఉంది అండి. 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ శారీలో మనకు కింద ప్యాటర్న్ చూడండి మొత్తం థ్రెడ్తో వస్తుంది అండి. మనకు గోల్డ్ జెరీ ఉంటుంది కదా. సో ఆ థ్రెడ్తో అయితే మనకు మంచిగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది లుక్ వచ్చేసి మనకు. ఆ కనీసం ఆ వర్క్ కూడా చూడండి. ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. సీక్వెన్స్ టైప్లో చిన్నగా ఫ్లవర్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్ ఉంటుంది కదండి. సో ఫ్లవర్ థీమ్లో మనకు చిన్న బూటాస్ అయితే ఇచ్చారు. గోల్డ్ అయినా మనకు చెమ్కీస్ ఉంటాయి కదా. సో చెమ్కీస్తో అయితే వచ్చేసింది. సారీకి డౌన్ పార్ట్లో అంటే మనకు కుచ్చుల దగ్గర ఆఫ్ వరకు సేమ్ ఇదే బూటాస్ రన్నింగ్లో వచ్చేస్తాయండి. నెక్స్ట్ పళ్ళులో మొత్తం అంతా వచ్చేస్తుంది. మిగతా అయితే మనకు ప్లెయిన్గా ఇచ్చారు అండి. లుక్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. మనకి బ్లౌజ్ కూడా సేమ్ సారీ ప్యాటర్న్లోనే వస్తుంది అండి. సారీ ఏదైతే లుక్లో ఉందో అదే లుక్లో వస్తుంది. ఈజీగా చెప్పాలి అంటే మనకు పళ్ళు లుక్ని యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ చేశారు అండి. సేమ్ అదే కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి. అండ్ మిగతా అంతా కూడా చిన్న బుటాస్ సేమ్ డై కలర్స్ ఆరెంజ్ విత్ పింక్. ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా ఎప్పుడు కూడా ట్రెండింగ్ కలర్ కదా. చాలా బాగుంటుంది. అండ్ లుకింగ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అండి. మంచి క్లాస్ లుక్ వస్తుంది వేసుకున్న తర్వాత. వన్ మోర్ ఇది చూడండి మంచి కాటన్ లెనిన్లో అయితే చూస్ చేసుకున్నాను. సో పర్టికులర్గా ఇది సారీ కోసం అని కాదు అండి. సో సారీ టు లెహంగా కన్వర్ట్ చేద్దామని తీసుకున్నాను. సో కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ ఏదన్నా వీడియోలో లైక్ షార్ట్స్లో అయితే అప్డేట్ చేస్తాను. లైక్ చాలా బాగుంది అండి. దీనికి సారీకి అంటే సారీకి యూజ్ చేయొచ్చు. లేదంటే మనకు లెహంగా లేదు అంటే ఆఫ్ సారీకి ఇలా ఎలానన్నా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కంఫర్ట్కి మాత్రం సూపర్గా ఉంటుంది. సో పర్టికులర్గా ఈ సారీ నాకు ఎక్కువగా నచ్చడానికి రీజన్ ఏంటంటే ఆ కింద వచ్చిన ప్యాటర్న్ అండి. ఎంత క్యూట్గా ఉందో చూడండి. మంచి లోటస్ అండ్ కౌ థీమ్తో అయితే వచ్చేసింది. బ్లాక్ కలర్ పైన పింక్ కలర్ డిజైన్ సూపర్గా ఉంది కదా. అసలుకి చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా మనకు డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు. సో సారీ ఓవరాల్గా ఏంటంటే మనకు చిన్నగా గ్రే అండ్ పింక్ కలర్ థీమ్తోని లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ మనకు సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చేసి చిన్న బుడ్డి లోటస్ అయితే ఇచ్చారు అండి. ఈవెన్ నాకు ఇది కూడా లెంత్ కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం 630 కట్ ఉంది అండి లెంత్ వచ్చేసి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. లైక్ వైట్, రెడ్, లావెండర్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. వన్ మోర్ ఇది చూడండి మంచి విస్కో జార్జెట్ అండి. సో విస్కో జార్జెట్ ఎంత బాగా ట్రెండ్ అవుతుందో మీకు కూడా తెలుసు కదా. ఇందులో అయితే చాలా ప్యాటర్న్స్ వస్తూనే ఉన్నాయండి. సో పర్టికులర్గా నేను అయితే ఈ ప్యాటర్న్ తీసుకున్నాను. లైక్ సింగిల్ కలర్ అండి. సో ఇందులో షేడ్స్ వస్తున్నాయి. ఇలా డిఫరెంట్గా వస్తున్నాయి కదా. సో నేను అయితే సింగిల్ కలర్ చూస్ చేసుకున్నాను. మంచి బాటిల్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. అది ఫ్లవర్ థీమ్తో అయితే ఇచ్చారు అండి. మంచిగా చిన్న ఫ్లవర్ బూటాస్ అయితే ఇచ్చారు. సేమ్ విస్కో జెరీతోనే. అండ్ పైన కూడా చూడండి ఆ ప్యాటర్న్ ఎంత బాగుంది కదా. లైక్ బార్డర్లో వచ్చిన ఆ బుడ్డి ప్యాటర్న్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకు పెద్దగా వస్తుంది. అది కూడా గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చారు అండి. లుకింగ్ చాలా బాగా అనిపిస్తుంది వేసుకున్న తర్వాత. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇలాంటి సారీస్ బేసిక్గా ఏంటంటే కొంచెం బ్యాగ్స్ లేసినట్టు వస్తుంది అండి. అవి ఎక్కువగా కుచ్చుకుపోతూ ఉంటాయి. కానీ ఇది అలా కూడా లేదు అండి. చాలా కంఫర్ట్గా ఉంది. నాకు బాగా నచ్చింది అండి. కంఫర్ట్ వైజ్ మాత్రం ఈవెన్ ఈ సమ్మర్లో కొంచెం పార్టీస్కి ఇలాంటివి వేసుకెళ్తే కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అండి. సో ఆ ప్రాబ్లం కూడా లేదు. బ్లౌజ్ మనకు రెడ్ కలర్ కాంట్రాస్ట్ లుక్లో అయితే ఇచ్చారు. సేమ్ సారీ ఏదైతే
ప్యాటర్న్లో ఉందో అదే ప్యాటర్న్ అండ్ రన్నింగ్ బార్డర్స్ అయితే వచ్చాయండి. లుకింగ్ మాత్రం నిజంగా గార్జియస్గా ఉంది, సూపర్గా ఉంది. వన్ మోర్, ఇది కూడా మంచి పార్టీ వేర్ శారీ అండి. సో కమింగ్ వెడ్డింగ్స్కి కానీ లేదంటే ఇప్పుడు ఫెస్టివల్స్ అంటే ఏమీ లేవు అనుకోండి, కానీ వెడ్డింగ్స్ లైక్ ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, సో వాటికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో ఈ 3D షేడ్ అండి ఎంత బాగుంటుందో చూడండి. అసలుకి ఇలాంటి శారీస్ అయితే చాలా రేర్గా దొరుకుతాయండి ఇంత మంచి షేడ్స్తోని. లైక్ చూడండి, పింక్, ఎల్లో, గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకొకటి మనకు లైక్ పింక్, ఎల్లో, నెక్స్ట్ లైక్ ఇదేంటి పర్పుల్ కలర్లో ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ దానిపైన వచ్చిన వర్క్ చూడండి, మనకి ఇలా క్రాస్ లైన్లో ఇచ్చారు. కింద సారీకి డౌన్ పార్ట్లో అండి క్రాస్ లైన్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. అండ్ పైన వచ్చేసి మనకు చిన్నగా సీక్వెన్స్ లైన్ అయితే ఇచ్చారు అండి. జస్ట్ లైన్ అయితే వస్తుంది. అందులో మనకు బార్డర్లో సాటిన్ ఇచ్చారు. పైన పింక్ కలర్ వస్తుంది అండ్ డౌన్ వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది అండి ఫ్యాబ్రిక్. మంచి విస్కో జార్జెట్లో వచ్చింది. సూపర్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఇలానే రన్నింగ్ వస్తుంది. దీనికి ఇంకొక హైలైట్ పార్ట్ ఏంటంటే పింక్ బ్లౌజ్ ఇచ్చేసి దానిపైన హెవీ వర్క్ వచ్చింది అండి. చిన్నగా మొత్తం అంతా కూడా జెరీ బుటాస్ అయితే ఇచ్చారు. బుటాస్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ హ్యాండ్స్కి వచ్చిన కట్ వర్క్ కూడా చూడండి, మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండి సారీ. దీన్ని బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకున్న తర్వాత మాత్రం లుక్కే చేంజ్ అయిపోతుంది. అంత క్యూట్గా ఉంది సారీ వచ్చేసి. వన్ మోర్, ఇది చూడండి, మనకు లైక్ ఇందులో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి. ఇందులో లైక్ టెబ్బీ సిల్క్ వచ్చేసింది, ఆర్గంజాలో వచ్చేసింది, సాఫ్ట్ ఆర్గంజాలో అనేసి. అండ్ ఇప్పుడు జార్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది అండి. లైక్ టెబ్బీ సిల్క్ శారీస్, లైక్ ఆర్గంజా శారీస్ ఏంటంటే మనకు కొంచెం స్టిఫ్గా ఉండదు శారీ కట్టుకుంటే. ఇది అలాంటి ప్రాబ్లం లేదు అండి. లైక్ మనకు జార్జెట్లో కాబట్టి ఎలా అంటే అలా ఉండిపోతుంది. ఈవెన్ దానికి వచ్చిన వర్క్ కూడా చూడండి, మంచిగా లైక్ లేస్ ప్యాటర్న్ టైప్లో మనకు బీడ్స్ వర్క్ అయితే వచ్చేసింది. జస్ట్ బీడ్స్ వర్క్ అండి, కట్ వర్క్ లా ఏమీ లేదు. లైక్ సింగిల్ లైన్లా వచ్చేసింది. మిగతా అంతా కూడా చూడండి అసలుకి ఎంత బాగా వచ్చిందో. వర్క్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంది. హ్యాండ్ మేడ్ వర్క్ అండి ఇదంతా కూడా. మనకు లైక్ వాటిని ఏమంటారు, చిన్న గ్లాస్ చెమ్కీస్ టైప్లో వచ్చేసాయి. మొత్తం బీడ్స్ వర్క్ అయితే ఇచ్చారు. లుక్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఈవెన్ ఆ ఫ్లవర్ కలర్ కూడా చూడండి, మంచి పర్పుల్ పైన లావెండర్ కలర్తో అయితే వచ్చింది కదా. ఆ ప్రింట్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది. లుక్ మాత్రం చాలా గ్రేట్గా అనిపిస్తుంది అండి. మంచి పార్టీ వేర్, ఎంత పెద్ద ఫంక్షన్కైనా అకేషన్స్కైనా కూడా ఈజీగా వేసుకెళ్ళొచ్చు. అండ్ కంఫర్ట్కి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో మనకు పళ్ళులో సేమ్ వర్క్ వస్తుంది, సారీకి డౌన్ పార్ట్లో సేమ్ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా జస్ట్ ప్లెయిన్గా ఇచ్చారు. మనకు బ్లౌజ్ వచ్చేసి జస్ట్ చిన్న ఫ్లవర్స్తోని సెల్ఫ్ కలర్లోనే వచ్చింది అండి. సో వర్క్ అంటూ ఏమీ లేదు అండి దీనికి. జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఆ చిన్న ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇచ్చారు. మనకు హ్యాండ్స్కి మాత్రం ఆ రన్నింగ్ బార్డర్ వచ్చేసింది. చెప్పాను కదా ఇందాకనే, కొంచెం బీడ్స్తోని స్ట్రైట్ లైన్ టైప్లో వచ్చేసింది అని, అదే రన్నింగ్లో వచ్చేసింది అండి. వన్ మోర్, ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్. పర్టికులర్గా ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది అండి. లైక్ బ్లూ విత్ పర్పుల్ కలర్ కదా, ఈ కలర్ మాత్రం సూపర్ ట్రెండింగ్లో ఉంది. ఇందులో కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు గ్రీన్ విత్ పర్పుల్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది అండి. ప్రజెంట్గా మీషోలో వచ్చేసి దాన్ని కూడా కొత్తగా లాంచ్ చేశారు. అండ్ చాలా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయండి ఇవి, ఎందుకంటే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో పెట్టగానే వెంటనే సోల్డ్ అవుట్. అసలుకి నేను చాలా ట్రై చేస్తే కానీ రాలేదు అండి. సో నియర్లీ 3 times ట్రై చేశాను. లాస్ట్లో మనకి ఎలానో లక్ కొద్దిగా దొరికేసింది. ఆ వర్క్ కూడా చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ చెమ్కీస్తో ఇచ్చారు. కట్ వర్క్లో వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సారీ అయితే. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచిగా మనకు జార్జెట్ లుక్లో అనిపిస్తుంది అండి ఫ్యాబ్రిక్. అండ్ దానికి వచ్చిన చిన్న బుటాస్ కూడా చూడండి, మంచి గోల్డ్ కలర్లో ఇచ్చారు. పళ్ళులో అండ్ సారీకి డౌన్ పార్ట్లో మనకు సేమ్ బుటాస్ అయితే రన్నింగ్లో వచ్చేస్తాయి. చిన్నగా చాలా క్యూట్గా అనిపిస్తుంది. కింద బార్డర్లో కూడా చూడండి, మంచిగా బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. అది కూడా మంచి థ్రెడ్తోని అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. సారీ లాస్ట్లో మాత్రం కొంచెం ప్లెయిన్గా వస్తుంది అండి. మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లుక్లో వస్తుంది. సారీ మనకు ఈ డై కలర్స్ కదా, బ్లూ విత్ పర్పుల్. సో మనకు పర్పుల్ కలర్లో అయితే ఇచ్చారు. బార్డర్ దగ్గర ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ వర్క్ వస్తుంది అండి. అండ్ చిన్న బుటాస్తోని మొత్తం బ్లౌజ్ అంతా కవర్ చేశారు. గోల్డ్ కలర్ బుటాస్ వస్తాయి. అండ్ డౌన్ అయితే నాకు ఈ ప్యాటర్న్ బేసిక్గా బాగా నచ్చింది. లైక్ మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా గుడ్ లుకింగ్ ఉంది అండి. లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం ఇంట్లో నార్మల్గా జస్ట్ మైల్డ్గా ఉండే సోప్స్, డిటర్జెంట్స్ అలా లిక్విడ్స్ కానీ పెట్టి చక్కగా సింపుల్గా వాష్ చేసుకోవచ్చు అండి. మరి ఓవర్గా కాకుండా సింపుల్గా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగా బెనిఫిట్ ఇలాంటి శారీస్కి. వన్ మోర్, ఇది చూడండి, మంచి విచిత్ర సిల్క్ అండి. అందులో మోస్ట్ ట్రెండింగ్. ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంటుంది. అందులో కలర్ కాంబినేషన్ చూడండి, ఎంత రేర్ కలర్స్ వచ్చాయో. ఇందులో అయితే మంచి కలర్స్ ఉన్నాయండి. అసలుకి చాలా బాగా అనిపిస్తుంది. నేను అయితే కొంచెం ఇది పీచ్ కలర్ టైప్లో ఉంది అండి. అటు ఆరెంజ్ కాదు, అటు పీచ్ కలర్ మధ్యలో ఉంది. దీనికి వచ్చిన ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి, అసలు ఎంత బాగుందియో. మనకు బేబీ పింక్ అండ్ బ్లూ కలర్తోని వచ్చింది. వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ శారీలో మనకు పళ్ళుకి వచ్చిన ఆ చిన్న డ్రాప్ టైప్లో ఇచ్చారు కదా, ఆ బుటాస్ కూడా చూడండి మంచిగా, ఒకటి పింక్ అండ్ ఒకటి బ్లూ అయితే వచ్చేసింది. సో పింక్ ఏంటంటే మనకు
శారీ కొంచెం ఆరెంజ్ షైనీ లుక్ వస్తుంది కదా, అందులో కలిసిపోయింది. కానీ బేసిక్గా అయితే ఆ కలర్ పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్ లుక్ అయితే చాలా బాగుంటుంది. శారీకి డౌన్ పార్ట్లో కూడా మనకు సేమ్ సీక్వెన్స్ బుటాస్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకు పళ్ళులో 3 సైడ్స్ శారీకి డౌన్ పార్ట్లో ఈ కోట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఎండ్లో మాత్రం కొంచెం ప్లెయిన్గా వస్తుంది. ఈ శారీలో నాకు ఇంకొక బెస్ట్ పార్ట్ ఏది ఎక్కువగా నచ్చిందో చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ నచ్చింది అండి, మనకు డౌన్లో వచ్చిన కట్ వర్క్ దగ్గర వచ్చిన వర్క్. సెకండ్ బ్లౌజ్ చూడండి, ఎక్కడ కూడా సంబంధం లేని కలర్తో ఇచ్చారు, మంచి కాంట్రాస్ట్ లుక్ అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మనకు బార్డర్ని మాత్రం హ్యాండ్స్కి ఇచ్చారు అండి, లైక్ ఎంబ్రాయిడరీ వర్క్తో హెవీగా వస్తే మిగతా అంతా కూడా చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు. వన్ మోర్, ఈ శారీస్ కూడా మోస్ట్ ట్రెండింగ్ అండి. ఇందులో అయితే లైక్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్గా 1400 or 1500 అలా ఉంది అండి ప్రైస్ వచ్చేసి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ అండి, దాన్ని కొంచెం రిప్లికా టైప్ డ్యూప్లికేట్ అనుకోండి, చాలా బాగా క్రియేట్ చేశారు. సేమ్ శారీ మనకు విస్కో జార్జెట్లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ లైన్స్ కానీ ఆ జెరీ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీతో ఉంది అండి. సో కింద ఆ పార్ట్ను కూడా చూడండి, మంచి జెరీ గోల్డ్ జెరీ వీవింగ్ వచ్చేసి ఎలిఫెంట్ థీమ్తో అయితే ఇచ్చారు. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఈ శారీ అంతా కూడా ఒకే పార్ట్లో ఉంటుంది. అండ్ చెక్స్ ఇచ్చారు చూసారా, లైక్ చెక్స్ కూడా కాదు, జస్ట్ సింగిల్ జెరీ లైన్స్ అండి, మొత్తం జెరీ లైన్స్ వచ్చింది. ఆ లైన్స్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. సో పైన ఏంటంటే చిన్నగా కడి బార్డర్ అయితే వస్తుంది, జస్ట్ చిన్న సైజులో ఇచ్చారు అండి. ఈవెన్ ఈ బార్డర్స్ కూడా రన్నింగ్లో వచ్చేస్తాయి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి మెరూన్ విత్ ఎల్లో కలర్, ఇంకోటి మనకు పర్పుల్ విత్ ఎల్లో కలర్. రెండు కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి. అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అవి, ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో బాగా ట్రెండ్ అవుతున్న కలర్స్ అండి ఈ రెండు కూడా. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, పర్టికులర్గా ఇవి మాత్రం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న కలర్స్. అండ్ బ్లౌజ్ చూడండి, మంచి ఎల్లో కలర్ వచ్చేసి దానిపైన మొత్తం విస్కోసా జెరీతోని చిన్న చిన్న బుటాస్ టైప్ ఇచ్చారు అండి. మనకు కొంచెం లీఫ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే వస్తుంది. సో మీటర్ వరకు ఉంది. నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది అండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ జెరీయే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, సో లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి. వన్ మోర్, ఇది కూడా చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఎంత బాగుంటుందో చూడండి, అసలుకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సిన్నోన్లో వస్తుంది, మనకు ఇంచుమించుగా స్పేస్ సిల్క్ లా అనిపిస్తుంది అండి. సూపర్గా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే, క్రష్ మోడల్లో వచ్చేసింది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. పర్టికులర్గా ఈ కలర్ అండి, ఈ కలర్ మాత్రం ఎప్పుడు కూడా ట్రెండింగ్ కలర్, అసలుకి మంచి వైన్ విత్ గ్రీన్ కలర్ అండి. ఎవరైనా ఎలా పేరప్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లుక్ మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉంది అండి. శారీకి వచ్చేసి మనకు గ్రీన్ విత్ వైన్ కలర్ అయితే తీసుకున్నాను. సో కౌట్ వర్క్ కూడా చూడండి, అందులో చాలా చిన్నగా వచ్చేసింది అండి, మనకు సిల్వర్ జెరీతోని కౌట్ వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్లా ఇచ్చారు, సూపర్గా అనిపిస్తుంది. ఇలా చిన్నగా ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ సింపుల్గా అనిపిస్తుంది, లుక్ ఏమో మనకు రిచ్గా అనిపిస్తుంది, క్లాసీ లుక్ వస్తుంది అండి. చిన్న చిన్నగా సీక్వెన్స్ బుటాస్ అయితే ఇచ్చారు. పళ్ళులో శారీకి డౌన్ పార్ట్లో సేమ్ రన్నింగ్ బుటాస్ అయితే వచ్చేస్తుంది. లాస్ట్ ఎండ్లో మాత్రం కొంచెం ప్లెయిన్గా వస్తుంది. లుక్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఈ శారీలో ఏంటంటే ఫస్ట్ థింగ్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి దీనికి వచ్చిన బ్లౌజ్ ఇంకా బాగా నచ్చింది అండి. సేమ్ మనకు వైన్ కలర్లోనే వస్తుంది, బార్డర్లో ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్లో వచ్చేసి దానిపైన మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు, ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇందులో వన్ మోర్ కలర్, ఇంకొకటి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్గా ఉంది అండి మీషోలో వచ్చేసి. మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్కటి కూడా యూనిక్ అనిపిస్తుంది. సో మంచి లైక్ అకేషన్స్ కానీ వెడ్డింగ్స్ కానీ అలాంటి వాటికి మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తాయి. వన్ మోర్ సార్, ఇది చూడండి, కొంచెం కుందన్ టైప్ అయితే తీసుకున్నాను, అందులో క్రష్ మోడల్. పర్టికులర్గా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో, గ్రీన్ విత్ నావీ బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను, అది కొంచెం పర్పుల్ లుక్ వస్తుంది అండి. సో రెండు డిఫరెంట్గా కలర్ అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే నావీ బ్లూ, బట్ కొంచెం పర్పుల్ లుక్ అనిపిస్తుంది. మంచి గ్రీన్ కలర్ పైన అసలుకి మంచి పిస్తా గ్రీన్ లుక్లో వచ్చేసి ఆ బీట్స్ వర్క్ కూడా చూడండి, కౌట్ వర్క్లో అసలుకి మనకు మంచి గోల్డ్ కుందన్ అండ్ వైట్ కలర్ పెరల్స్తోని. నెక్స్ట్ మనకు డౌన్కి వచ్చేసి మంచి గోల్డ్ జెరీ థ్రెడ్తోని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్గా ఇచ్చారు, సూపర్గా అనిపిస్తుంది అండి. మిగతా అంత శారీలో ఏంటంటే మనకు చిన్న చిన్నగా సీక్వెన్స్ టైప్లో ఫ్లవర్స్ థీమ్తోని బుటాస్ అయితే ఇచ్చారు. సో చిన్న ప్లాంట్కి ఒక ఫ్లవర్ ఉన్నట్టు ఉంటుంది అండి, చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న బుటాస్ వచ్చేసి మనకు శారీలో పళ్ళులో శారీకి డౌన్ పార్ట్లో కూడా సేమ్ ఇదే బుటాస్ రన్నింగ్ వచ్చేస్తాయి. అండ్ పైన వచ్చేసి మనకు ప్లెయిన్గా వచ్చేస్తుంది అండి. పర్టికులర్గా ఈ క్రష్ మోడల్ శారీస్ ఏంటంటే కంఫర్ట్గా అనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్గా అనిపిస్తాయి అండి, కట్టుకుంటే చాలా వెయిట్లెస్గా అనిపిస్తుంది. సో కంఫర్ట్గా ఆటోమేటిక్గా కంఫర్ట్గా ఉంటుంది. లేట్ వెయిట్గా ఉండి కంఫర్ట్గా ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు అండి. సో మనకు పర్టికులర్గా ప్రతిసారి లైక్ ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఏదైనా కూడా మనం బయటికే వెళ్ళాలి కదా, సో ట్రావెలింగ్లో చిరాకు వస్తే అసలుకి ఆ ఫంక్షన్ అంతా కూడా మూడ్ ఆఫ్ అవుతుంది అండి. సో అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే గ్రాండ్ అకేషన్స్కి దేనికైనా కూడా ఇలాంటి శారీస్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి, నా ఆప్షన్ అంతే. అండ్ బ్లౌజ్ చూసుకుంటే మంచి డిఫరెంట్గా డిజిటల్ ప్రింట్లో అయితే ప్రొవైడ్ చేశారు, సేమ్ అదే లుక్ వస్తుంది అండి, చాలా బాగా అనిపిస్తుంది. వన్ మోర్, ఇది చూడండి,
కొంచెం జార్జెట్ టైప్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఈ శారీలో హైలైట్ పార్ట్ ఏంటంటే కట్ వర్క్ అండి. సో కట్ వర్క్ జస్ట్ మనకు సిల్వర్తోని పెద్దగా ఇచ్చారు. కట్ వర్క్ వచ్చేసి లైక్ 2-3 లేయర్స్ టైప్లో కనిపిస్తుంది. చాలా బాగుంది అండి. ఓన్లీ జస్ట్ సిల్వర్ జెరీ థ్రెడ్తో మాత్రమే కట్ వర్క్ ఇచ్చారు. మిగతా అంతా కూడా చూడండి శారీలో ఆ చిన్న చిన్న బుటాస్ ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో. సో ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండే కలర్ కదా, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను అండి. ఎప్పటి నుంచో ఈ కలర్ కాంబినేషన్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. సో ప్రతిసారి వాళ్ళు కొత్త కొత్త ప్యాటర్న్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకు కొంచెం కింద ఎంబ్రాయిడరీ వర్క్తో పెద్దగా ఇచ్చారు, తర్వాత చిన్నగా లైక్ కట్ వర్క్ వస్తుంది. ఇప్పుడు చూడండి సిల్వర్, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ కలర్స్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది చూడండి మనకు ఈ శారీలో హైలైట్ పార్ట్ బ్లౌజ్ హెవీ వర్క్ ఇచ్చారు అండి. చాలా బాగుంటుంది. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోయేటట్లు ఉంటుంది. అంతా కూడా మనకు సిల్వర్ జెరీతో వచ్చేసింది ఆ వర్క్ అంతా కూడా. ఫ్రంట్ నెక్ వస్తుంది, బ్యాక్ నెక్ వస్తుంది, అలానే మనకు మంచిగా హ్యాండ్స్కి ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది కదా. సో లుక్ మాత్రం నిజంగా చాలా క్యూట్గా అనిపిస్తుంది అండి. నాకు సూపర్గా నచ్చింది. వన్ మోర్, ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్. అందులో కలర్ కాంబినేషన్ చూడండి. సో ఆల్మోస్ట్ ఈరోజు పెట్టిన వీడియోలో ఇందులో ఈ టైప్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా షేర్ చేశాను అండి. లైక్ ఇందులో ఒకటి పింక్ విత్ బ్లూ ఉంది, అండ్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ ఉంది అండి. ఇది ఒక కలర్, మొత్తం 3 కలర్స్. అలానే ఇంకోటి ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్లో ఉంది, విత్ మనకు గోల్డ్ కలర్ బార్డర్తో అయితే వస్తుంది. సో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండి. ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. అండ్ శారీ చూడండి ఎంత బాగుంటుందో. మంచిగా మనకు సిఫాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండి. బేసిక్గా ఈ వర్క్ శారీస్ ఏంటంటే మనం ఎక్కువగా హైట్ ఉన్నాం అనుకోండి, లైక్ 6 feet, వాళ్ళకి మాత్రం కొంచెం షార్ట్గా అనిపిస్తుంది అండి. సరిపోతుంది కానీ షార్ట్గా అనిపిస్తుంది. ఈ వర్క్ శారీస్ ఏదైనా కూడా ఆల్మోస్ట్ అంతే అండి. మనకు ఎక్కువ 5.8 వరకు ఉన్న అంతవరకు మాత్రం చాలా బాగుంటుంది శారీ అయితే. అండ్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఇంట్లో చక్కగా వాష్ చేసుకోవచ్చు. లైక్ ప్రతిసారి ప్రతి ఒక్కటి కూడా డ్రై క్లీనింగ్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టమే కదా. సో ప్రతిసారి ఇవ్వలేం కదండి. సో ఇలాంటి శారీస్ ఏంటంటే సింపుల్గా ఉంటాయి అండ్ పార్టీ వేర్కి చాలా లుక్ తెస్తుంది, మంచి హై క్లాస్ లుక్ వస్తుంది అండి. అలానే దీంట్లో బెనిఫిట్ మాత్రం చెప్పాను కదా, మంచి వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ముడత రావు అండి, తొందరగా ముడత రావు. అది ఒకటి బాగా బెనిఫిట్ ఒకటి. కలర్ కాంబినేషన్ కూడా చూడండి, బ్లూ విత్ పర్పుల్, అసలు ఎంత బాగుంది. మంచి డై కలర్, అందులో మనకు మంచి కౌట్ వర్క్ అయితే ఇచ్చారు సిల్వర్ జెరీతోని. సేమ్ మనకు పళ్ళు లుక్లోని బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ లుక్లో. పర్పుల్ వచ్చేసి చిన్న బూటస్ అయితే ఇచ్చారు. లుక్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. వన్ మోర్, ఇది చూడండి సింపుల్ శారీ అండ్ లుక్ మాత్రం గ్రేట్గా అనిపిస్తుంది. నియర్లీ ప్రైస్ 680 రూపీస్ అలా పడింది అండ్ వర్త్ అనిపించింది అండి. నాకు చాలా బాగా నచ్చింది. పింక్ విత్ ఆరెంజ్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఎప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగా వైరల్ అవుతున్న కలర్. సో ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. సో కానీ పర్టికులర్గా నాకు ఇది ఎక్కువగా నచ్చింది అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. నాకు చూడగానే ఇలా కొన్ని ఏంటంటే చూడగానే బాగా అట్రాక్ట్ చేస్తాయి కదా. సో అందులో ఇది ఒక సారీ. సో చిన్న అకేషన్స్కి, ట్రావెలింగ్కి, ప్రతి దానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్, మొత్తం మనకు మంగళం సిల్క్లో వస్తుందండి ఫ్యాబ్రిక్. లుక్ కొంచెం మనకు డోలా సిల్క్ టైప్లో అనిపిస్తుంది. ఈవెన్ కింద చూడండి పెద్ద బార్డర్ ఇచ్చారు. అంతా కూడా మనకు నీట్ ఫినిషింగ్తో వచ్చింది. మొత్తం గోల్డ్ జెరీ వీవింగ్ అయితే ఇచ్చారు. పైన చిన్నగా మనకు కడి బార్డర్ అయితే వస్తుంది. అంత బాందిని ప్రింట్ శారీ అండి. కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు. రన్నింగ్ బార్డర్ వస్తుంది. బార్డర్ వచ్చేసి వన్ మోర్, ఇది కూడా మనకు మంచి స్పేస్ సిల్క్ లుక్లో వస్తుంది. శారీ వచ్చేసి మంచి సినోన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి లైక్ క్రష్ మోడల్ అండి. సో క్రష్ శారీస్ ఎంత బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూనే ఉన్నాయి, అవి ట్రెండింగ్లోకి వెళ్తూనే ఉన్నాయండి. సో ప్రతిసారి కలర్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. మనం ఈ కలర్ బాగుంది అనుకునే లోపు ఇంతకన్నా బెస్ట్ కలర్ పెడుతున్నారు. లైక్ ఆ కలర్ బాగుంది అనుకునే ఇంకా 2 days తర్వాత ఇంకా అంతకన్నా బెస్ట్ కలర్స్ అయితే వస్తున్నాయి. ఇలా మొత్తం మీన ఒక 50 కలర్స్ ఉండొచ్చు అండి. లైక్ ఇలా షేడ్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ, లేదంటే కలర్స్ కానీ డిఫరెంట్గా మనకు వెతికితే మాత్రం 50 పైనే దొరుకుతాయండి. అంత బాగుంది. అలానే అంత బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి ప్రజెంట్గా. సో నేను అయితే షేడ్స్లో చూపిస్తున్నాను. ఆరెంజ్ విత్ పింక్ కలర్ అండ్ వర్క్ కూడా చూడండి మంచి బీట్ కట్ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. చిన్నగా మనకు వైట్ కలర్ ముత్యంని హాఫ్ కట్ చేసి పెట్టారు అండి. లుక్ మాత్రం చాలా గ్రేట్గా అనిపిస్తుంది. సో ఎవరికైనా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. బాగా షైన్ అవుతుంది అండి ఫ్యాబ్రిక్. ఇది ఒకటి హైలైట్ పార్టీ శారీలో. ఆ షైనింగ్ వల్ల ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది శారీ వచ్చేసి. ఇందులో 6 to 7 షేడ్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా యూనిక్ స్టైల్ అయితే అనిపిస్తుంది. సో సీక్వెన్స్ టైప్లో పళ్ళులో శారీకి డౌన్ పార్ట్లో బుటాస్ అయితే వస్తుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చారు. లైక్ ఆరెంజ్ పార్ట్లో మనకు ప్లెయిన్గా వస్తుంది. పింక్ పార్ట్లో మాత్రం మనకు సీక్వెన్స్
టైప్లో చిన్న చిన్న బూటాస్ అయితే వచ్చాయండి ఫ్లవర్ థీమ్లో. దీనికి మనకు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. సేమ్ పింక్ కలర్లో వచ్చేసి దానిపైన ఆరెంజ్ కలర్లోని చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. మంచి సాటిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఫ్లవర్స్ అయితే సూపర్గా అనిపిస్తుంది అండి. లుక్ మాత్రం చాలా బాగుంది. వన్ మోర్ సారీ ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అండి. సో రీసెంట్గా మీషోలో లాంచ్ చేశారు. అందులో వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. వీళ్ళు ఏంటంటే నాకు బాగా నచ్చింది, అమౌంట్ తక్కువ ఉంది శారీకి, అందులో క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండి. పర్టికులర్గా వైట్ కలర్ కదా, సో దానికి బనారసీ లుక్ వచ్చేసి బాగా గ్రాండ్ లుక్ వస్తుంది. సో బేసిక్గా మనకు సింగిల్ బ్లౌజ్ రావడమే కొంచెం గ్రేట్ అనిపిస్తుంది. వీళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, మళ్ళీ కాంట్రాస్ట్ లుక్లో రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండి. ఇది ఒకటి బెస్ట్ పార్టీ శారీలో. కోట్ వర్క్ అయితే వచ్చేసింది, మంచి రెడ్ కలర్లో ఇచ్చారు. దానిపైన వచ్చిన ఆ వర్క్ కూడా చూడండి, మొత్తం థ్రెడ్ అండ్ జెరీ వీవింగ్ అయితే వచ్చేసింది. లుక్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి. నాకు సూపర్గా నచ్చింది అసలు ఈ శారీ మాత్రం. ఇందులో 2 కలర్సే ఉన్నాయి. ఒకటి మనకు వైట్ కలర్ ఉంది, ఇంకొకటి ఎల్లో కలర్ ఉంది అండి. 2 కలర్స్ ఉన్నా కూడా 2 కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో శారీ ఎండ్లో కొంచెం ప్లెయిన్గా వచ్చేసి బ్లౌజ్ చూడండి రన్నింగ్లో వైట్ కలరే వచ్చేసి సెల్ఫ్ కలర్లో చిన్న చిన్న బూటాస్ అయితే వచ్చాయి మనకు జరీతోని. అండ్ హ్యాండ్స్కి సేమ్ బార్డర్ వచ్చేసి కర్ట్ వర్క్ అయితే ఇచ్చారు అండి రెడ్ కలర్లో. సో చెప్పాను కదా ఇంకొక బ్లౌజ్ ఎక్స్ట్రా ఇచ్చారు అని, ఇది రెడ్ కలర్ అండి. దానిపైన కూడా చూడండి ఎంత బాగుంది ఆ వర్క్, అసలుకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సో మంచి డిజైనర్ లుక్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ లుక్లో కదా. సో శారీ ఆటోమేటిక్గా కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. వన్ మోర్ ఇది కూడా చూడండి, నాకు ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఎన్ని కలర్స్ ఉన్నా ఎన్ని శారీస్ ఉన్నా ఒకటి ఆటోమేటిక్గా ఎక్కువగా నచ్చుతుంది కదా. సో అందులో ఇది ఒక శారీ అండి, నాకు సూపర్గా నచ్చింది. ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ పడింది, కానీ వర్త్. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అంతా కూడా డిజిటల్ ప్రింట్లో అయితే ఇచ్చారు. లుక్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి శారీస్కి ఏంటంటే మనకు చిన్న షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే మాత్రం నిజంగా గ్రేట్ అండి, అమేజింగ్గా అనిపిస్తుంది. గార్జియస్ లుక్ వస్తుంది అసలుకి. చిన్న చిన్న పార్టీస్కి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది శారీ, చాలా కంఫర్ట్గా ఉంది. మంచి డిజిటల్ ప్రింట్ అండి, మనకు 3D షేడ్స్లో అనిపిస్తుంది. ఆ ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇందులో మళ్ళీ మనకు కింద లేస్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్లో, దానివల్ల ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అండి శారీ వచ్చేసి. బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో వచ్చేసి చిన్న చిన్నగా మనకు వర్క్ టైప్లో ఇచ్చారు అండి, కొంచెం డిజైనర్ లుక్లో అయితే ఇచ్చారు. డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా చెప్పాను కదా, ఇలాంటి ఇంకా ఈ ఫ్యాబ్రిక్ అయితే పర్టికులర్గా షార్ట్ హ్యాండ్స్ పెడితే చాలా బాగా అనిపిస్తుంది, బాగా షైన్ అవుతుంది కదా. సో లుక్ కూడా ఆటోమేటిక్గా సూపర్గా ఉంటుంది అండి. వన్ మోర్ ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇందులో నేను ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగ్లో ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ శారీ అయితే చూపించాను కదండి, ఆరెంజ్ విత్ పింక్ కలర్ శారీ అయితే చూపించాను కదా. సేమ్ అదే టైప్లో ఇక్కడ ఏంటంటే మనకు సిల్వర్ జెరీతో చూపిస్తున్నాను, గ్రీన్ విత్ పింక్ కలర్లో అయితే చూపిస్తున్నాను. అక్కడ గోల్డ్ జెరీ వచ్చింది అండి, ఇది మనకు సిల్వర్ జెరీ. సో డిఫరెంట్ అండ్ లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మంచి జార్జెట్ టైప్లో అనిపిస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి, అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. నాకు సూపర్గా నచ్చింది. చూడండి ఈ శారీకి ఏంటంటే మనకు ఆఫ్ వరకు కూడా డై ఇచ్చారు. పైన వచ్చేసి మంచి గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్, అండ్ డౌన్ వచ్చేసి మనకు మంచి పింక్ కలర్లో అయితే ఇచ్చారు. ఆ వర్క్ కూడా చూడండి మంచి సిల్వర్ జరీతో ఎంత బాగుందో, చిన్న చిన్న ఫ్లవర్ థీమ్తో అయితే ఇచ్చారు. కట్ వర్క్ వచ్చేసి సూపర్గా అనిపిస్తుంది అండి. నెక్స్ట్ ఈ శారీకి మనకు ప్లెయిన్గా వచ్చేసింది. సో బుటాస్ కానీ ఇలాంటివి ఏమీ లేదు అండి, ఓన్లీ సింగిల్గా మనకు డౌన్ సైడ్ మాత్రమే కట్ వర్క్ ఇచ్చారు. పళ్ళులో కట్ వర్క్ వస్తుంది, మిగతా అంతా కూడా ప్లెయిన్గా వచ్చేసింది. సో చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇలా ప్లెయిన్గా రావడం వల్ల కూడా కొంచెం డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. అండ్ చాలా నీట్గా ఉంది అండి శారీ అయితే, నాకు సూపర్గా నచ్చింది. సో దీనికి ఇంకోటి ఏంటంటే మనకు బ్లౌజ్ హైలైట్ పార్ట్. సో హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ని సేమ్ రన్నింగ్లో ఇచ్చారు, ఏదైతే శారీకి బార్డర్లో ఉందో అదే వస్తుంది. మిగతా అంతా కూడా చూడండి బ్లౌజ్కి చిన్న చిన్న సీక్వెన్స్ బుటాస్ ఇచ్చారు అండి. శారీ ప్లెయిన్గా వచ్చింది కదా, దీన్ని కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేశారు. చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు కాబట్టి దీన్ని స్టిచ్ చేయించుకుంటే మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. లుకింగ్ మాత్రం సూపర్గా నచ్చింది అండి నాకు. వన్ మోర్ సారీ ఇది కూడా ఇందాక చెప్పాను, లైక్ బ్లూ విత్ గ్రీన్ కలర్, బ్లూ విత్ పర్పుల్ కలర్ చూపించినప్పుడు చెప్పాను కదా. సో సేమ్ శారీ అండి, అదే శారీ అదే ప్యాటర్న్, జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం జార్జెట్ లుక్లో వస్తుంది. కింద కట్ వర్క్ కానీ అండ్ ఈ లెంత్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో చక్కగా ఇంట్లోనే సింపుల్గా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మనకు ముడత రాదు అండి అంత తొందరగా. సో కంఫర్ట్గా ఎక్కడికంటే అక్కడికి వేసుకెళ్ళొచ్చు. సో ఇంకా ఐరన్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఏదైనా కూడా చూడండి మనకు కొంచెం మైల్డ్గా హీట్, మరీ ఓవర్ కాకుండా మైల్డ్గా ఉండేటట్లు చూసుకుంటే ఏ శారీకైనా కూడా చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. కాబట్టి కొంచెం హీట్ ఎక్కువైనా కూడా శారీస్ అయితే డ్యామేజ్ అవుతాయి. సో అలా కాకుండా కొంచెం సేఫ్టీ తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి కూడా సెట్ అయిపోతుంది అండి. సో వాష్ కూడా
కూడా అంతే, హాట్ వాటర్ యూజ్ చేయొద్దు. హాట్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే ఈ కలర్స్ అనేటివి డై కలర్స్ పర్టికులర్గా యూజ్ చేసిన సారీస్ ఏంటంటే కలర్ ఆటోమేటిక్గా షేడ్ అవుతుంది అండి. హాట్ వాటర్లో మనం సోక్ చేస్తే వెంటనే షేడ్ అవుతుంది. అలా కాకూడదు అనుకుంటే జస్ట్ మనం నార్మల్గా ఏదైనా వాష్ చేయాలి అంటే జస్ట్ వాటర్లో ఇట్లా కొద్దిసేపు పెట్టి వెంటనే తీసేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది అండి. మైల్డ్గా ఉండే సోప్స్తో దేంతోనైనా వాష్ చేసుకోవచ్చు. ఇందాక చూపించిన గ్రీన్ కలర్ సారీ ప్యాటర్న్లోనే ఇది ఒకటి పింక్ విత్ మనకు బేబీ పింక్ విత్ బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను. సో పర్టికులర్గా ఈ 3 కలర్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. సో ప్రతి ఒక్కటి కూడా దేనికి మించి అది ఉంది, అంతే బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం. ఇది చూడండి మంచి పేస్టల్ కలర్స్లో అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సీక్వెన్స్ టైప్లో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు అండ్ సార్కి డౌన్ పార్ట్లో కూడా సేమ్ బుటాస్ అయితే రన్నింగ్లో వచ్చేసాయి. లుక్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంది అండి. ఇంత బాగున్నప్పుడు ఆటోమేటిక్గా నచ్చేస్తుంది కదా, అలా నచ్చే ఇందులో 3 కలర్స్ తీసుకున్నాను అండి. సో ఒక్కొక్కసారి తీసుకున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా నాకు బాగా నచ్చాయి. పర్టికులర్గా వీటి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అండి. సో సూపర్గా నచ్చాయి. మంచి ఫ్యాబ్రిక్ అండ్ ఇది ఇందులో ఏంటంటే మనకు ఇంకొకటి బాగా నచ్చింది ఆ వర్క్ అండి. చిన్న లేయర్లా వచ్చిన కట్ వర్క్ కూడా నాకు బాగా నచ్చింది. మంచి కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ అయితే వస్తుంది. సో మనకు బార్డర్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో వస్తుంది అండి. బ్లూ కలర్ వచ్చేసి సేమ్ పళ్ళు లుక్లోనే హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చేసి చిన్న చిన్న సీక్వెన్స్ టైప్లో బుటాస్ అయితే ఇచ్చారు. ఆ బుటాస్ కానీ వర్క్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది అండి. లుక్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. నాకు ఎక్కువగా నచ్చాయండి ఈ సారీస్ అయితే. ఎంత ట్రెండింగ్లో ఉన్నా కూడా మనకు నచ్చకపోతే ఆటోమేటిక్గా తీసుకోం కదా. సో ఇవి అయితే బాగా నచ్చి తీసుకున్నాను. ఇది చూడండి క్రాస్ టైప్లో వస్తుంది. ఈ సారీలో అయితే ఎన్ని డిఫరెంట్గా అనిపిస్తాయో చూడండి. సారీ వచ్చేసి మనకు మంచి క్రాస్ టైప్లో ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్లో ఉంటుంది. నెక్స్ట్ దానిపైన వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి విస్కోస్ జరీ అండి. అన్నీ కూడా మిక్స్ చేశారు ఈ సారీలోని. ఈ సారీ అయితే నాకు బాగా నచ్చింది. వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. సో ఫస్ట్ థింగ్ కలర్ కాంబినేషన్ బాగుంది. తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సో పెద్దగా మనకు బోర్డ్స్ అయితే ఇచ్చారు. అది కూడా వైట్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్తో అయితే వస్తుంది. సో ఈవెన్ థ్రెడ్ కూడా చాలా క్వాలిటీతో ఉంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ ప్యాటర్న్ అయితే రన్నింగ్లో వచ్చేస్తుంది అండి. మనకు ఆ బార్డర్లో కొంచెం పై వరకే వస్తుంది, ఆఫ్ వరకే, సారీకి ఆఫ్ వరకే, మిగతా పైన అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది అండి. ఈ సారీకి హైలైట్ పార్ట్ ఏంటంటే కింద వచ్చిన రెడ్ కలర్ పైపింగ్. ఈ పైపింగ్ వల్లనే ఇంకా ఎక్కువగా తెలుస్తుంది అండి. నైట్ పార్టీస్కి మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అండ్ వైట్ లవర్స్కి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అండి. దీనికి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. సేమ్ అదే వర్క్ వస్తుంది. సారీలో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్లో వచ్చేస్తుంది. వన్ మోర్ అండి, దీనికోసం అయితే చాలామంది లింక్స్ అడిగారు. సో నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను అండి. మళ్ళీ చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళ కోసమని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తే బాగుంటుంది అని పెడుతున్నాను. మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ విత్ గ్రీన్ కలర్ అండి. సో ప్రైస్ కూడా డ్రాప్ అయ్యింది. స్టార్టింగ్లో నేను తీసుకున్నప్పుడు అయితే నియర్లీ 1450 ఉంది. ఇప్పుడు అయితే 1200కే వచ్చేస్తుంది అండి. ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. మంచి వర్క్ కూడా చూడండి. అసలుకి మోటివ్ వర్క్ అయితే వస్తుంది. కట్ వర్క్ టైప్లో వచ్చేసి చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇందులో అయితే డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి. రెడ్, ఆరెంజ్, ఎల్లో అండ్ ఇందులో నావీ బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, పిస్తా గ్రీన్ ఉంది, లైక్ పర్పుల్, రెడ్, మెరూన్ కలర్స్, ఇలా చాలా కలర్స్ వచ్చాయండి. ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా బాగా అనిపించే కలర్సే ఉన్నాయి. అండ్ ఈ వర్క్ కూడా నాకు సూపర్గా నచ్చింది. అందులో పర్టికులర్గా సాటిన్ కదా, సో చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మనకు పళ్ళులో నెక్స్ట్ సారికి డౌన్ పార్ట్లో సీక్వెన్స్ బుటాస్ రన్నింగ్ వచ్చేస్తాయి. కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు. మంచి పర్పుల్ కలర్లో వచ్చేసి చిన్నగా మనకు బుటాస్ అయితే వచ్చాయండి. మనకు వైట్ కలర్ కుందన్స్తో చిన్న బుటాస్ అయితే ఇచ్చారు. లుక్ మాత్రం చాలా బాగుంది అండి. సూపర్గా నచ్చింది అసలుకి. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంట్లో చక్కగా వాష్ చేసుకోవచ్చు అండి. డ్రై క్లీనింగ్కే ఇవ్వాలి అని ఏమీ లేదు. వన్ మోర్, ఇది కూడా నాకు బాగా తీసుకున్నాను. సో స్టార్టింగ్లో బ్లాక్ కలర్ అయితే చూపించాను కదండి. సో అందులోనే లావెండర్ కలర్ కాంబినేషన్ బాగుంది అని తీసుకున్నాను అండి. మొత్తం ప్యాటర్న్ అంతా సేమ్, జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం తీసుకున్నాను, చెప్పాను కదా. సో నేను ఒకటి మా సిస్టర్ అడిగింది. సో తనకి ఒకటి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకటి నేను స్టిచ్ చేయించుకుందామని తీసుకున్నాను. సో రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత అయితే వీడియో పెడతాను చూడండి. ఎంత క్యూట్గా అనిపిస్తుంది అంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చాయండి. సో ప్యాటర్న్ గురించి అంతా ఆల్రెడీ చెప్పాను కదా. లుక్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండి. ఇందులో కలర్స్ మనకు లైక్ నావీ బ్లూ ఉంది, రాయల్ బ్లూ ఉంది, వైట్ ఉంది, నెక్స్ట్ రెడ్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోసే పెడుతూ ఉంటాను అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండి. ఓకే అండి, అందరికీ కూడా బాయ్.